కడప జిల్లా బద్వేల్ మున్సిపాలిటీలో మూడో శనివారం ఆర్డీఓ చంద్రమోహన్ ఆధ్వర్యంలో చేపట్టిన ఆపరేషన్ స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా బద్వేల్ మున్సిపాలిటీలో శనివారం భారీ పారిశుద్ధ్య కార్యక్రమం నిర్వహించారు. ఒక రాష్ట్రం ఒక సంకల్పం నినాదంతో మే 22 నుంచి ప్రారంభమైన ఈ కార్యక్రమంలో పోలీస్ శాఖ, మున్సిపల్ శాఖ అధికారులు, సిబ్బంది కలిసి రోడ్లను శుభ్రం చేశారు. బద్వేల్ పట్టణంలోని ప్రధాన కూడళ్లు, బహిరంగ ప్రదేశాల్లో పేరుకుపోయిన చెత్తను గ్లౌజులు ధరించి స్వయంగా తొలగించారు. ఈ సందర్భంగా బద్వేల్ ఆర్డీఓ చంద్రమోహన్ మాట్లాడుతూ శుభ్రమైన రోడ్లు, శుభ్రమైన ఆంధ్ర లక్ష్యంగా ప్రభుత్వం ఈ కార్యక్రమం చేపట్టింది. అధికారులు మాత్రమే కాదు, ప్రతి పౌరుడు ఇందులో భాగస్వామ్యం కావాలి. చెత్తను ఎక్కడ పడితే అక్కడ వేయకుండా డస్ట్బిన్లోనే వేయాలి అని ప్రజలకు పిలుపునిచ్చారు. చీపుర్లు, పారలు పట్టుకొని మహిళా ఉద్యోగులు, స్వచ్ఛాంధ్ర కార్యకర్తలు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొనడంతో కార్యక్రమం ఉత్సాహంగా సాగింది. పారిశుద్ధ్యంపై అవగాహన కల్పించేలా బ్యానర్లు ప్రదర్శించారు. ఈరోజు జూన్ మాసంలో మూడవ శనివారం ఆపరేషన్ క్లీన్ స్వీప్ గత నెల ఈ వారం దీన్ని ప్రారంభించడం జరిగింది. ఈ రోజుతో ఈ యొక్క కార్యక్రమాన్ని ముగింపు పలుకుతూ ఈ కార్యక్రమాన్ని ఈరోజు ప్రధానమైనటువంటి థీమ్తో మనం ఈ యొక్క కార్యక్రమాన్ని స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. సో ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా పరిశుభ్రత పైన అవగాహన పెంచుకొని తద్వారా వాళ్ళ ఆరోగ్యాన్ని పెంపొందించుకొని దాని ద్వారా సమాజంలో ప్రతి ఒక్కరికి ఆరోగ్యం కల్పించేటట్టు. సో అదే మనకు సంపద. సో ఈ యొక్క పరిశుభ్రత యొక్క ప్రాధాన్యత గురించి ప్రతి ఒక్కరూ ఇది పాటిస్తారని, మన చుట్టూ ఉన్నటువంటి పరిసరాలు నీట్గా పెట్టుకోవాలా, మన ఇల్లు పెట్టుకోవాలా, మనం రోడ్డుకు వస్తాం, బస్ స్టాండ్కి వస్తాం, బస్ స్టాండ్లో మనం ఏ విధంగా మన బస్ స్టాండ్ మన ఇల్లు కాదులే అని మనం ఇక్కడంటే అక్కడ ఏదంటే అది పడేయడం అట్లా కాకుండా ప్రతి ఒక్కరికి అవగాహన కలిగించాలి. సో ఏది ఇక్కడ పడేస్తే ఎవరికి ఇన్కన్వీనియన్స్ అవుతుంది, దీనివల్ల ఎంత అనారోగ్యం కలుగుతుంది అనేది ప్రతిదీ గుర్తించాలి. సో కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమం పైన కొంచెం అవగాహన పెంచుకొని వాళ్ళు తోచిన వరకు వాళ్ళు పాటిస్తూ ఒక 10 మందికి ఈ యొక్క కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశము, లక్ష్యము ఇవి తెలియజేస్తే డెఫినెట్గా కొంతైనా మార్పు వస్తుంది సొసైటీలో. సో అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేస్తున్నారు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా అర్థం చేసుకొని ఈ కార్యక్రమంలో పాల్గొని ఉపయోగించుకోవాలని ఈ సందర్భంగా కూడా రిక్వెస్ట్ చేయాలి.